అసలు మీకు సెకండ్ మ్యారేజ్ లేదా థర్డ్ మ్యారేజ్ ఎనీథింగ్ కానీ 25 to 75 అసలు ఏంటి? మా సొంత మామయ్య గారు కూడా మామిడిపల్లి వెంకట్రావు గారు ఉండేవారు అన్నమాట. ఆయనకు కూడా నేను చూసేవాడిని. అంటే ఆయన మందులు వేసుకోవడం లేదంటే ఎవరో హెల్ప్ చేయవలసి వచ్చేది. అలా అనిపించినప్పుడు మనమే సెకండ్ మ్యారేజ్ ఎందుకు పెట్టకూడదని చెప్పి తోడు కావాలి అని పెట్టాను. పొయ్యిమరలాగా కండక్ట్ చేస్తాం. ఒక ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. నేనేం చేస్తాను, ఈ ఆడవాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ వయసు ఎంత ఉంది, ఏ క్యాస్టు, భర్త ఏమయ్యారని. ఈ జెంట్స్ గురించి భార్య ఏమైంది, పిల్లలు ఏమిటి, ఈయనకైనా పెన్షన్ ఉందా అని. మార్చి 28వ తారీఖున త్యాగరాయ గాన సభలో మనం కండక్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసేది ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళే ఉంటారు కదా, ఉంటారు. అంతేగాని వేరే ఎవరు ఉండలేరు. అంటే కొంతమంది తక్కువ పెన్షన్ 10,000 20,000 కూడా రావక్కర్లేదని చెప్తున్నాను. 30,000 పైన ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్ని కండక్ట్ అంటే చేయడానికి డబ్బులు అనేది అవసరం అవుతాయి కదా. సో ఫైనాన్షియల్గా మరి ఎట్లా? మన దగ్గర తోడు కావాలి రావాలనుకుంటున్నారు, వాళ్ళ ఇన్కమ్ 30,000 పైన ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇన్కమ్ కూడా అక్కడేమో పెన్షన్, ఇక్కడేమో మళ్ళీ ఇన్కమ్ 30,000 పైన. 30,000 అంటే 30,000 కూడా కాదు, ఇంకొక పైన ఉంటే మంచిది అన్నమాట. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర అని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్. ఇంకా అదే కాకుండా ఆయన ఒక జర్నలిస్ట్గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఒక ప్రముఖ ఛానల్లో కూడా ఆయన చేస్తున్నారు అనమాట. ఆయనకి సడన్గా ఒక థాట్ వచ్చింది. అంటే కొంతమందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఓకే మనం కూడా సోషల్ వర్క్ లాగా ఒక మంచి పని చేస్తే, ఒక మంచి కార్యాన్ని తలపెడితే ఎట్లా ఉంటుంది. అది ఎవరికైతే తోడు లేదో, తోడు ఉండదో, లేదా తోడు అంటే చాలామంది తోడు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి తోడు లేకుండా పోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి తోడుని అందించాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క గెస్ట్ ఎవరైతే వచ్చారో ఆయన నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన మాస్టర్ అనేది మాస్టర్తో మాట మంతి అనే ప్రోగ్రామ్ తోటి బాగా ఫేమస్ అయ్యారు. ఎనీవే దుర్గాప్రసాద్ గారు, వెల్కమ్ టు ఐరా మీడియా. నాగేంద్ర, చూడ నువ్వు హీరోలో ఉన్నావు కానీ నువ్వు ట్రై చేసుకుంటే హిందీ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా తెలుగు ఫీల్డ్లో కానీ. థ్యాంక్ యూ అండి. అంటే హీరో పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ సూట్ అవుతాను. మేము ఆల్రెడీ హీరోగా చేసే కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టారా? ఓకే ఓకే. ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. ఎనీవే నో ప్రాబ్లం. ఎలా ఉన్నారండి? చాలా ఎక్సలెంట్గా ఉన్నాను నేను. సూపర్. ఎందుకంటే నా ముందు ఒక ఆయన నాగేంద్ర ఉన్నాడు. నాగేంద్ర బాబు గారు పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ లాగా నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఆ పవర్స్ నాకు వచ్చినట్టు. ఓకే. ఎనీవే సార్, అది నేను విన్నది చూసింది ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్లో చెప్పింది. అసలు మీకు సెకండ్ మ్యారేజ్ లేదా థర్డ్ మ్యారేజ్ ఎనీథింగ్ కానీ 25 to 75 అసలు ఏంటి? దాని గురించి కొంచెం మన ఐరా మీడియా ప్రేక్షకులకి వివరించండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు మరి సెల్లో 2 సిమ్లు ఉంటాయండి. నాకు ఒక నెంబర్కి 7981428371 అదొకటి కూడా ఉంది. 9346413672. దీనికి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నేను అంతకుముందు ఏంటంటే ఇంటర్వ్యూ అంటే చాలామందితో పబ్లిక్ టాక్ తీసుకున్నాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అమ్మాయి అంటే పేరు అంటే చౌదరి గారు మేడం గారు అన్నమాట. అది ఓకే, అరుణా చౌదరి అని. ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అద్భుతమైన అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూశారు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, మనమే ఎందుకు పెట్టకూడదు అని. అలా అనుకుని ఏంటంటే ఒక పెద్ద ఆయన కూడా 70 years అతను కూడా ఇంటర్వ్యూ చేశాను. చేసినప్పుడు వాళ్ళు చాలా బాధల్లో అంటే చాలా ఒంటరిగా ఉంటున్నాము, పిల్లలము అది యుఎస్లో ఉన్నారు, మీ ఒక్కడే ఉన్నామని బాధగా ఉందన్నమాట. అలాగే మా సొంత మామయ్య గారు కూడా మామిడిపల్లి వెంకట్రావు గారు ఉండేవారు అన్నమాట. ఆయనకు కూడా నేను చూసేవాడిని. అంటే ఆయన మందులు వేసుకోవడం లేదంటే ఎవరో హెల్ప్ చేయవలసి వచ్చేది. అలా అనిపించినప్పుడు మనమే సెకండ్ మ్యారేజ్ ఎందుకు పెట్టకూడదని చెప్పి తోడు కావాలి అని పెట్టానమాట. ఈ తోడు కావాలి ఏంటంటే మనం తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ ఈ 4 ప్లేసుల్లో కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ 3 ప్లేసుల్లో కండక్ట్ చేశాను. హైదరాబాద్ కండక్ట్ చేశా, తిరుపతి, విజయవాడ. ఎంత అద్భుతమైన రెస్పాన్స్ అనమాట. నన్ను నమ్మారు.
ఎందుకంటే నాగేంద్ర నన్ను నమ్మారు. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేశా, ఉమ్, మ్యాట్రిమోనియల్ లాగా నేను బయటవాడిని కాదు, మీ ఇంట్లో ఒక మనిషిని, ఉమ్, మీ కుటుంబ సభ్యుడిని, ఉమ్, నేను ఒక మీ అంటే ఫస్ట్ మ్యారేజ్ కూడా చేయాలని నాకు ఆలోచన వచ్చింది, ఉమ్, సెకండ్ మ్యారేజెస్ కాకుండా. నేను ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యుడిని, నన్ను అలా ఆదరించండి, నేను మ్యాట్రిమోనియల్ లాగా కమర్షియల్ కాదు అని ఎప్పుడైతే అన్నానో నన్ను నమ్మారు జనాలు. ఉమ్. నమ్మేసి హైదరాబాద్ వచ్చారు, ఒక 100 మంది వచ్చారు, ఓ తిరుపతి ఒక 50 మంది వచ్చారు, సూపర్. విజయవాడ ఒక 50 మంది వచ్చారు. ఫస్ట్ టైం అనమాట. ఉమ్, ప్రజల వద్దకు పాలనలాగా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళానమాట. ఉమ్, వెళ్ళేసరికి ఒక హైదరాబాద్లో అయితే 10 మంది జంటలు ఒకరికొకరు సెలెక్ట్ చేసుకుని అంటే స్వయంవరంలాగా కండక్ట్ చేస్తాం. ఉమ్, ఒక ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. ఉమ్, నేనేం చేస్తాను, ఈ ఆడవాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఉమ్, ఏ వయసు ఎంత ఉంది, ఏ క్యాస్టు, భర్త ఏమయ్యారని. ఈ జెంట్స్ గురించి భార్య ఏమైంది, పిల్లలు ఏంటి, ఈయనకైనా పెన్షన్ ఉందా అని, ఇవన్నీ ఒకరికొకరికి మీటింగ్ అంటే పరిచయం అయిపోయిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఉమ్, మనం జనరల్గా ఏంటంటే మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు కండక్ట్ చేస్తాం. ఉమ్, వాళ్ళు భోజనం చేసి రావాలి, ఉమ్, ఎందుకంటే అది చాలా ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది మనకి. అవును. ఎందుకంటే నేను స్పీడ్గా కండక్ట్ చేయగలను. అందువలన వాళ్ళకి ఏంటంటే 1 to 6 పెడుతున్నాము. మార్చి 28వ తారీఖున ప్రత్యేకంగా ఉమ్, పెన్షనర్స్ స్పెషల్ అని పెడతామన్నమాట. ఉమ్, ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళు జెంట్స్కి, అలాగే ₹1,00,000 పైన ఆదాయం ప్రైవేట్ ఇన్కమ్ కూడా వాళ్ళు కూడా జెంట్స్ రావచ్చు. ఉమ్, ఆడవాళ్ళైతే ఎవరైనా రావచ్చు. ఉమ్, జెంట్స్ మాత్రం అంటే వాళ్ళకి పెన్షన్ ఎంత ఉండాలి, 30,000 పైన ఉండాలి. మళ్ళీ ఓకే. 20,000, 10,000 పెన్షన్ వాళ్ళు మనకు పనిచేయదు. నాకంటే నాన్న కాదు, ఉమ్, వాళ్ళు పోషించలేరు. అలా కాకుండా 30,000 పైన పెన్షన్ ఉండి ఉమ్, మార్చి 28వ తారీఖున త్యాగరాయ గాన సభలో మనం కండక్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసేది ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళే ఉంటారు కదా, ఉంటారు. అంతేగాని వేరే ఎవరు ఉండలేరు. ఎవరు ఉండరు, ఎందుకంటే పెన్షన్ వచ్చేది వాళ్ళకి మాత్రం వస్తుంది. ఉమ్, అంటే కొంతమంది తక్కువ పెన్షన్ 10,000, 20,000 కూడా రావక్కర్లేదని చెప్తున్నాను. 30,000 పైన ఉండాలి. ఉమ్, ఇంకోటి ఏంటంటే మనం మార్చి 23వ తారీఖున అంటే ఈ ఆదివారం మనం విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నాం. ఉమ్, 25 to 75 years old ఉమ్, ఎవరైనా రావచ్చు. ఇది జెంట్స్ రావచ్చు, పెన్షనర్స్ ఎవరైనా రావచ్చు. ఉమ్, అది విశాఖపట్నంలో ప్రత్యేకంగా మనం 23వ తారీఖు పెడుతున్నాం. ఉమ్, మరి ఏప్రిల్ 5th ఎవరికంటే ఏప్రిల్ 5th త్యాగరాయ గాన సభలో 25 years to 49 years వరకు. ఉమ్, అంటే ఏమైందంటే 50 years లోపు వాళ్ళే ఉమ్, భార్య చనిపోయి, అంటే ఇది యాక్సిడెంట్ అవుతుంది నాగేంద్ర, అదేలేండి. ఆయనకి 35 years, ఉమ్, భార్య యాక్సిడెంట్లో చనిపోయింది, లేకపోతే భర్త చనిపోయాడు ఏదో కిడ్నీ లివర్ ప్రాబ్లం వచ్చి, ఉమ్, లేదంటే విడిపోయారు. ఉమ్, వీళ్ళందరూ కూడా నేను కౌన్సిలింగ్ కూడా చేయాలనుకుంటున్నాను. నేను ఓకే. భార్య భర్తలు ఎందుకు విడిపోతున్నారు ఏంటి, ఉమ్, పెద్దోళ్ళు ఎవరు లేక ఎన్ని గొడవలు వస్తున్నాయమ్మా. ఉమ్, నాలాంటి నేను కొద్దిగా మంచి విషయాలు చెప్పి ఒక ఇద్దరికి సర్దుబాటు చేసావు అనుకో, ఉమ్, డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ కాపురం నిలబడుతుంది. పిల్లల గురించి అయినా మళ్ళీ వాళ్ళు కాపురం చేయడానికి అవకాశం ఉంది. ఓకే. అయితే ఏప్రిల్ 5వ తారీఖున 25 to 45 లేదా 49 ఉమ్, వాళ్ళు రావచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు. ఓకే. ఏప్రిల్ 12th ఆల్ పీపుల్ అనమాట, అది జెంట్స్కి లేడీస్కి మళ్ళీ త్యాగరాయ గాన సభలో ఉంటుంది. ఏప్రిల్ 12th ఎక్కడది మళ్ళీ? త్యాగరాయ గాన సభలోనే, చిక్కడపల్లి అంటే హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. ఓకే. తర్వాత నేను తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాను, విజయవాడలో కూడా కండక్ట్ చేస్తాను, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇన్ని కండక్ట్ అంటే చేయడానికి డబ్బులు అనేది అవసరం అవుతాయి కదా. అవసరం అవుతుంది. సో ఫైనాన్షియల్గా మరి ఎట్లా? రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి ఉంటుంది. ఓ అంటే పెట్టారా? జెంట్స్కి అయితే కొద్దిగా అమౌంట్, లేడీస్కి అయితే ఇంత అమౌంట్, ఉమ్, ఒక 1,000 రూపాయలు, 600, 800 తీసుకుంటాం. ఉమ్, నాకు ఏంటంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 6 వరకు కాబట్టి నాగేంద్ర వాళ్ళు భోజనం చేసి రావాలి ఉమ్, తీరిగ్గా. నా కాన్సెప్ట్ ఏంటంటే మనం చాలా ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయగలం. ఈ మిగతా ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా ఓన్లీ ఇంట్రడక్షన్ పెట్టుకుంటే 4-5 అవర్స్లో కంప్లీట్ చేసేయగలం. ఉమ్. అంటే నేను అనేది ఏంటంటే ఉమ్. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు భోజనం చేసి రావాలని చెప్తున్నారు కదా, అవును. అదే భోజనంతో అరేంజ్ చేస్తే ఉమ్. వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్లో మాట్లాడుకుంటే ఏమైనా చేసుకోవచ్చు కదా. అంటే 1 to 6 4 hours 5 hours ఓకే. అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనం వచ్చేది విందులు వినోదాలకు కాదు, వచ్చేది ఏంటంటే ఒక జీవితం తోడు కావాలి. ఉమ్, ఒక 4-5 అవర్స్లో కంప్లీట్ చేసేయగలం. ఉమ్, మన దగ్గర వచ్చేది కూడా లిమిటెడ్ పీపులే. అంటే ఒక కండిషన్ కూడా పెట్టా, ఆ, ఎవరైతే మన దగ్గర తోడు కావాలని రావాలనుకుంటున్నారో వాళ్ళ ఇన్కమ్ 30,000 పైన ఉండాలి. మహో మళ్ళీ ఇప్పుడు ఇన్కమ్ కూడా అక్కడేమో పెన్షన్, ఇక్కడేమో మళ్ళీ ఇన్కమ్ ఇన్కమ్ 30,000 పైన. 30,000 అంటే 30,000 కూడా కాదు, ఇంకొక పైన ఉంటే మంచిది అనమాట.
లేడీస్ ఎవరైనా రావచ్చు, ఓకే, వాళ్ళకి ఇన్కమ్ మొత్తం సంబంధం లేదు, సంబంధం లేదు. ఏ ఏజ్ వాళ్ళని రావచ్చు. ఇక్కడ ఏంటంటే నాగేంద్ర ఏమవుతుందంటే 10,000 20,000 మరి మాకే సంగతి ఏంటి, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, వాళ్ళకి 15,000 ఇస్తారు, భారీ పోయింది. మరి ఎలా 2-3 సంస్థలు ఉన్నాయి, మనది ఒకటే కాదు. నా దగ్గరకు వచ్చే లేడీస్ ఏం కోరుకుంటున్నారంటే, నేను దుర్గాప్రసాద్ సార్ దగ్గరికి తోడు కావాలి దానికి అటెండ్ అయితే నా జీవితం సెటిల్ అయిపోవాలి, నేను హాయిగా ఉండాలి, ఇప్పటివరకు ఎన్నో బాధలు పడి ఉన్నాను, నేను ఇక నా జీవితం బాగుండాలి. ఎలా ఉండాలి, 50-30,000 పైన ఉంటే చక్కగా వాళ్ళ జీవితం బాగుంటుంది. ఫైనాన్షియల్ బాగుంటే ఆటోమేటిక్గా మిగతా ఏవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అసలు ఫైనాన్స్ పరిస్థితి బాగాలేదనుకో ఏవి అడ్జస్ట్ అవ్వవు. రైట్, అదనమాట. ఇప్పుడు 1 lakh పైన ఉంది, 2 lakhs ఉంది, వాళ్ళు ఎందుకు గొడవలు పడుతున్నారు, దానికి నేనేంటి కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి అది కూడా నేను చేయాలనుకుంటున్నాను. అలాగే నేను మన టీవీలో ఇవి ఒకటే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూలు చేశాను, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, అలాగే లాయర్లతోను. నేను ఏమన్నానంటే హెల్త్ పాయింట్స్ కూడా చెబుతాం అనుకుంటున్నాను. నేను సూపర్, నేను ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నాను, నేను ఏం చేస్తుంటాను, నేను ఏం తింటాను, నేను ఏం ఎక్సర్సైజ్ చేస్తాను, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ చెప్పి ఆరోగ్య రహస్యాలు. ఎందుకంటే అవేర్నెస్ లేదు నాగేంద్ర. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చూడు, మరి మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే పవన్ కళ్యాణ్ రీసెంట్లో కొద్దిగా లావ్ అయ్యారు కదా, వేరే విషయం, అంటే పాలిటిక్స్ వెళ్ళబట్టి. రైట్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్, ప్రభాస్ గారు, మరి వీళ్ళందరూ కూడా అంత 6 pack ఎలా చేయగలుగుతున్నారు అంటే ఏంటి, వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసింది. మహేష్ బాబు గారిని కలుసుకున్నాను నేను, రామ్ చరణ్ చూసా, జూనియర్ ఎన్టీఆర్తో ఒకసారి కలుసుకోవడం జరిగింది, అంటే అల్లు అర్జున్ ఒకసారి చూసా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళతో మాట్లాడలేదు, కానీ ఆ మీటింగ్లో నేను పాల్గొన్నాను. చిరంజీవి గారితో కూడా మీటింగ్లో పాల్గొన్నాం. ఆయన నాతో ఏమయ్యా అలా ఇంటర్వ్యూ అదేంటి వణికిపోతున్నాయి అంటే, ఆయన ఫస్ట్ బిగినింగ్ అనమాట, కొద్దిగా భయపడ్డాను ఆయనతో మాట్లాడడానికి. ఇలాగ ఇవన్నీ చేశాను కాబట్టి హెల్త్ పాయింట్స్ నాకు ఐడియా ఉంది. అసలు ఏం తింటారు వాళ్ళు ఏంటి, నేను డైటీషియన్లతో ఇంటర్వ్యూ చేశాను, సైకాలజిస్టులు ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఇది ఏవైనా మనం హ్యాపీగా ఉండాలి. మరి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అంటే పెళ్ళి చేసుకుంటే వాళ్ళు చక్కగా తోడు ఉంటుంది, వాళ్ళ పిల్లలతో గొడవలు రావచ్చేమో అని మీకు ఒక ఐడియా, డౌట్ ఉండొచ్చు. అదేంటంటే పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అమెరికాలోనో లేదంటే హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులో అక్కడ ఉద్యోగం చేసుకుంటారు, తల్లిదండ్రులేమో ఆ నేటివ్ ప్లేస్లో ఉంటారు, వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకున్నారు, అమ్మ ఒకతే ఉంది, లేకపోతే నాన్న ఒక్కరే ఉన్నారు, వాళ్ళకి తోడు వచ్చారనుకోండి, ఆ తోడు వీళ్ళు ప్రజెంట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా మంది. సార్ ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది అంటే, మన భారతదేశంలో నిజం చెప్పాలంటే తల్లి విషయంలో చాలామంది కొంచెం పొసెసివ్గానే ఉంటారు, వేరే వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్ కానివ్వరు. మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఆలోచిస్తే ఈవెన్ ఫాదర్ విషయమైనా సేమ్ థింగ్. ఇప్పుడు ఎవరో బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇది చేస్తారు అది చేస్తారు అన్న దాంతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిల్ ఇచ్చి మ్యారేజ్ చేయాలని చూస్తారు? అంటే వాళ్ళకి పిల్లలకి పిల్లలు ఏంటంటే వాళ్ళు బెంగళూరులో ఉంటారు, లేకపోతే దగ్గర ఉండలేరు, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే వాళ్ళ నాన్న ట్యాబ్లెట్ వేసుకున్నా లేదా వాళ్ళ అమ్మ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏం తిన్నది ఏంటి, కోడలతో గొడవలు చూస్తున్నాయి. అంటే ఆడవాళ్ళకి ఒకరికొకరు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు అన్నమాట. నేను చెప్పిన ఇందాక నెంబరు 9346413672కి ఇన్నిసార్లు వచ్చినాయి ఫోన్లు. అంటే ఏంటమ్మా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నా చెప్పింది అనమాట. కోడలతో గొడవలు అంటాం, అంటే కొడుకు లేనప్పుడు కోడలు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుందండి, చాలా అది నేను భరించలేకపోతున్నాను, నేను మీ దగ్గరికి ఏదన్నా ఉంటే చూడండి. ఆమె ఏజ్ 54-53 ఉంది. ఓకే, 7981428371. దానికైతే నాకు ఒకళ్ళు కాల్ చేసి ఏం చెప్పారంటే, కొన్ని కుటుంబాలు ఉంటాయి నాగేంద్ర, వీళ్ళు పరిచయ వేది కొంతమంది రాలేరు, ఏమండి మేము రాము, రావడం కుదరదు, కానీ పెద్ద కుటుంబాలండి, మరి ఏమన్నా మాకు హెల్ప్ చేయగలరా అంటే, నేను అటువంటి వాళ్ళు కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే పెద్ద పెద్ద సింగర్స్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి మన దాంట్లో కూర్చోమంటే నాకే బాధ, నేనే అలౌ చేయను. వాళ్ళ గురించి మనకు తెలుసు, సెలబ్రిటీస్ అన్ని పొలిటీషియన్స్ అవుతారు, పెద్ద కుటుంబాలు అవుతాయి, మేము పెద్ద అది క్యాస్ట్ వాళ్ళే ఉండొచ్చు, లేదంటే కొంతమంది ఏ క్యాస్ట్ వాళ్ళైనా మేము రాలేమండి బయట, పెద్ద ఒక SC ST మేడం కొంతమంది వాళ్ళు ఆఫీసర్స్ అనమాట, వాళ్ళు సార్ మేము రాలేమండి, లేడీస్ జెంట్స్ చెప్పారు మేము వచ్చి కూర్చోలేవు, మీరు ఎవరుంటే చెప్పండి నెంబర్లని, నేను దానికి హెల్ప్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఎవరన్నా వాళ్ళ ప్రొఫైల్ బాగుండి వాళ్ళ సెలబ్రిటీస్ అని నాకు తెలిసి
వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి, పని మనుషులు ఉన్నారు, చాలా బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మీరు రాలేవన్న వాళ్ళకి నెంబర్ చెప్పాను కదా, దానికి చెప్తే నేను కొద్దిగా ఏదో మినిమం ఛార్జెస్ తీసుకుని వాళ్ళకి కూడా నేను ఒక తోడుకు చూస్తున్నాను అనమాట ఇది. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. నేను కూడా ఏంటంటే ఇది పరిచయ వేదిక మనకి, ఎవరికి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. మనం వెళ్ళి వెరిఫై చేయడం, వాళ్ళు ఎలా మనకు ఫోన్ చేశారో అంతేగాని మీరు మన బాధ్యత ఏముండదు. ఓన్లీ పరిచయ వేదికే, మనం పరిచయం చేస్తాం, వాళ్ళే వెరిఫై చేసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకుని ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు అంటే భర్త వదిలేశాడు, భార్య వదిలేసింది, ఎక్కడికో వెళ్ళిపోయింది తెలియదు. మరి కోర్టు ద్వారా రావాలంటున్నాం మనం. ఒకవేళ లేకపోతే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎలా అంటే వాళ్ళు పెద్ద మనుషులు కానీ, లేకపోతే ఆ ఊరు కార్పొరేటర్ ఉంటాడు, లేకపోతే పంచాయతీ మెంబర్ ఉంటాడు, వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, నిజంగానే అది హస్బెండ్ వదిలేశాడు, లేదంటే వైఫ్ వదిలేసింది, ఇలాగ మనం పట్టుకొస్తే ఆ సర్టిఫికెట్ పట్టుకొస్తే వాళ్ళని అలౌ చేస్తాం. అంటే పంచాయతీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వీళ్ళు ఒంటరిగా ఉన్నారనే విషయం? ఎలా అంటే ఆ కార్పొరేటర్ ఉంటారు కదా, ఆ కార్పొరేటర్ పంచాయతీ మెంబర్ అంటాం. మెంబర్ అంటే కార్పొరేట్ గ్రామాల్లో మెంబర్. వాళ్ళ గురించి మనం పక్కింట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, కానీ ఇప్పుడు కార్పొరేటర్ ఇంకా వాళ్ళకి తెలవడం అనేది కష్టం కదా, వాళ్ళు చూడరు కదా అని. పోనీ పెద్ద మనుషులు, ఆ ఊరు పెద్ద మనుషులు ఎవరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒంటరి మహిళ అని పెన్షన్ వస్తుంటుంది. ఒంటరి మహిళ పెన్షన్ ఎప్పుడు వస్తుంది? హస్బెండ్ లేనప్పుడే. ఓకే. చట్టపరంగా వాళ్ళు విడాకులు కాకుండా ఒకసారి ఏమవుతుందంటే నాకు వీళ్ళు ఏం చేస్తుంటే ఈ ఎందుకో ఒక మొగుడు పారిపోయా అంటాడు, లేకపోతే ఇంకొక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అంటారు. అటువంటి వాళ్ళు కూడా నన్ను ఎప్రోచ్ అవ్వచ్చు. అలాగే భార్య తనతో పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది అంటాడు, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయితే కనపట్లేదు అంటాడు. అటువంటి వాళ్ళు మనం ప్రూవ్ చేయాలి. అదే ఏదో ఒకటి ప్రూవ్. ఎందుకంటే ఒకవేళ సపోజ్ మీరు అప్పటికప్పుడు పెళ్లి చేసేసినా మళ్ళీ వచ్చారు అనుకోండి, ఇంకా అప్పుడు మీరు లాక్కు ఏదో సినిమాలాగా ఉంటుంది. ఏదో సినిమాలో కూడా అలాగే జరిగింది. టిక్కు 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 అని ఒక పాట ఉంటుంది, చిక్కు 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 అని ఆ పాట అలాగే ఉంటుంది. అది ఓకే. ఆ భార్య పాత హస్బెండ్ వచ్చి పాట పాడుతుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు. ఓకే. చాలా సినిమాలు ఉన్నాయి అలాగే. అవును. ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము, అందరూ కూడా ప్రజలు నమ్మారు. ఏంటంటే నేను ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు వాళ్ళు. నేను తిరుపతిలో కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు. తిరుపతి కానీ, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం. వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా కూడా మాకు ఫోన్ చేసి అడగాలి, ఏ డేట్లో నిర్వహిస్తున్నాము, ఎప్పుడు నిర్వహిస్తున్నాము చెప్తాము. అలాగే ఫస్ట్ మ్యారేజెస్ కూడా చూస్తాము, లేట్ మ్యారేజెస్ చూస్తాము. అలాగే ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సెలబ్రిటీస్ ఉన్నా మనం చూద్దాం. ఓకే. ఎందుకంటే నాకు అర్థమైంది, నేను ఒకదానికి లిమిట్ అయిపోయానుకో మనకు ఆ కెపాసిటీ ఉంది, మనకు ఓపిక ఉంది. మనకి 24 అవర్స్లో ఒక 10 అవర్స్ మనం రెస్ట్ తీసుకుంటే మిగతా 14 అవర్స్. అంటే ఇప్పుడు ఇందులో కూడా చాలా వరకు మోసం చేసి చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని కొన్ని టైంలో గుర్తుపట్టచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు. ఇప్పుడు ఏదో అంటారు కదా, చేతులు కాదాక ఆకులు పట్టుకునే లాభం అన్నట్టు. వాళ్ళు మోసం చేసింది లేనిది తెలుసుకునే లోపలే ఇక్కడ జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏ విధంగా స్పందించగలరు? అంటే ఏం చేయాలంటే ముందే అందుకు వెరిఫై చేసుకోమంటే, మీరు ఎంత వెరిఫై చేసినా సరే వెళ్ళిపోతారు లోపలికి. ఎందుకంటే మనం చాలా మంది చూస్తాం, మన కళ్ళ ముందే చాలా మాయలు మంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు. అవును. అందుకని ఆ మాయలు పడకుండానే మనం బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. తర్వాత నేను వాళ్ళతో ఏంటంటే మా స్టాఫే కాకుండా నేను కూడా మాట్లాడుతుంటా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 5 లక్షలు నాకు ఇన్కమ్ అని చెప్పాడు. 5 లక్షల ఇన్కమ్ అంటే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి నేను, నాకు తెలియదు ఏంటి. అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పంపించమని అడిగా. ఓకే. అతను పంపించాడు. దాంట్లో నిజంగానే పర్ మంత్ 5 lakhs అంటే 50 lakhs ఇన్కమ్స్ ఉంది. ఒక అతను నాకు ఫోన్ చేశాడు, నేను జాబ్ చేస్తున్నానండి, నాకు 1 లక్ష రూపాయలు జీతం అన్నాడు. నీకు అయితే ఆ బ్యాంక్ అకౌంట్ చూపించమని అడిగా, చూపించను అంటున్నాడు. అంటే అతను దొంగోడు. ఓకే. నమ్మది. అలాగే ఆ లేడీస్ ఉన్నారనుకో, వాళ్ళు అంటే మంచి పద్ధతిగా ఉన్నారా లేదా అంటే ఇది వాళ్ళు మాట్లాడే విధానం, ఆ మాట్లాడిన విధానం బట్టి మనకు తెలిసిపోతుంది. మాయలాడా లేకపోతే మాయి లేడియా, మాయి లాడియా మనకు తెలిసిపోతుంది. వాళ్ళని కూడా వెరిఫై మనం అలర్ట్ చేస్తాం. వాళ్ళు నా దృష్టికి వచ్చారు, నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న ఒక ఆవిడ విజయవాడలో మీటింగ్కి వచ్చాం. వస్తే ఆవిడ ఏమంటుందంటే ఈ ఒక 20 lakhs ఎంతో అప్పు ఉందంటది. అప్పిస్తే తను ఒక పెళ్లి చేసుకుంటాను. అక్కడికి వస్తున్నా. అదే మీరు చెప్పండి, నేను చెప్తాను మీకు. ఆ 20 lakhs అంటే నేనే డిస్కరేజ్ చేశా. తను పక్కన పిలిచి అలా వద్దమ్మా, అలా తీసుకోవద్దు, 20 lakhs పట్టుకుని పారిపోతే నీకు ఇబ్బంది అవుద్దు కదా అని చెప్పి అతన్ని ఆప్ చేశాను. ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి.
సపోజ్ వాళ్ళ అప్పులు అనేది మనం ఒక పక్క పెడదాం. కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మగవాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అవి చూసి సరే ఇప్పుడు ఒక ఎట్లాంటి మూవీ కూడా ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నాను. సో ఒక అబ్బాయి యంగ్ పర్సన్ ఒక ముసలావిడిని చూసి పెళ్లి చేసుకుంటాడు. దానికి మెయిన్ రీజన్ వల్ల ఆవిడకు ఉన్నటువంటి గొప్ప ఆస్తి. అవును, అసలు మామూలుగా కాదు, మనోడు రాజభోగాలను అనుభవిస్తూ ఉంటాడు చేసుకున్నాక. బట్ ఆమెను మాత్రం ప్రేమిస్తున్నట్టు ఇష్టపడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం కాస్ట్లీ గిఫ్ట్లు మాత్రం ఎవ్రీ డే ఇస్తూనే ఉంటుంది. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా అది మగవాళ్ళ వైపు నుంచి అయినా రావచ్చు, ఆడవాళ్ళ వైపు నుంచి అయినా రావచ్చు. అది సెకండ్ మ్యారేజెస్లో అయినా కావచ్చు, లేట్ మ్యారేజెస్లో అయినా జరగచ్చు, లేదా మీరు చేయాలనుకుంటున్నటువంటి ఫస్ట్ మ్యారేజెస్లో కూడా జరగచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏ విధంగా దాన్ని అరికట్టగలుగుతారు? అంటే గుర్తుపట్టి కొంచెం వాళ్ళని అవేర్నెస్గా. ఇప్పుడు కూడా ఏంటంటే మనకన్నా తెలివితేటలు అయిపోయారు. నువ్వు చెప్పిన దానికి అది సినిమా, నువ్వు చెప్పింది అది సినిమా. ఇప్పుడు రోజుకో గిఫ్ట్ అంటే ఒక మొట్టమొదటిలో ఇవ్వగలరు, కానీ ఆ తర్వాత అన్ని డబ్బులు అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అంత తెలివితేటలు ఏం తక్కువ ఏం కాదు. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇప్పుడు మొన్న మీరు ఒక ఆవిడని ఇంటర్వ్యూ చేశారు. ఆవిడలో నాకు కనిపించింది ఏంటంటే ఆవిడకి ఒక తోడు కావాలి కంపల్సరీ, గ్యారంటీ. ఆవిడ ఏం చెప్తున్నారు, నాకు ఫలానా విల్లా ఉంది, నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, అది ఇప్పటికీ నాకే ఉంది, మా అమ్మాయి కూడా సపోర్ట్ చేస్తుంది, నాకు ప్రాబ్లం లేదు, సో నాకు కావాల్సింది ఒక తోడు కావాలి అనేసి ఆవిడ క్లియర్గా చెప్పేస్తున్నారు. సో అలా చూసి చాలామంది వస్తారు. ఇప్పుడు ఆవిడ వెంటనే గుర్తుపట్టలేదు కదా ఎవడు ఫేకు ఎవడు ఏంటనేది. ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్గా అయితే గుర్తుపట్టలేరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఎట్లా గుర్తుపడతారుగా అంటున్నారు మీరు. అప్పటికప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సిస్టమ్ అనేది అసలు ఇండియాలో లేదు, బట్ ఈ మధ్య కాలంలో వచ్చింది డేటింగ్ అనేది. ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి పరిచయ కార్యక్రమమే, కాకపోతే ఏంటంటే డేటింగ్ అనేది అది వేరే. ఇంకా సో కలిసి వెళ్ళడం, ఫుడ్ తినడం, ఇంకా ఒకరినొకరు తెలుసుకోవడం అనేది ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళకి ఏమైనా ప్లాన్ చేస్తారా? కానీ నాకైతే నువ్వే చెప్పేసావు సొల్యూషన్, చాలా చెప్పేసా. ఎలా అంటే ఆవిడ నువ్వు చెప్పిన కేసులో ఆస్తి ఇచ్చేస్తారా అని అడిగా. ఆస్తి ఇస్తే అమ్మమ్మ నేను ఆస్తి ఇవ్వను, ఉన్నంతకాలం ఎంజాయ్ చేయొచ్చు, అంతేగాని నేను ఆస్తి ఇచ్చేస్తాను అంటే ఒప్పుకోరు. ఆవిడ ఒప్పుకోలేదు. ఆ ఆస్తి మా పిల్లలకే వెళుతుంది, ఉన్నంతకాలం చక్కగా వీళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. 10 కోట్ల ఆస్తి ఉంది, ఆవిడ చనిపోతే ఈయనకి రాదు, పిల్లలకి వెళ్ళిపోతుంది. ఉన్నంతకాలం ఇతను ఆ డబ్బులు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, అతను వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇందాక చెప్పిన దానికి ఏంటంటే సొల్యూషన్ నేను కూడా చెప్తున్నాను, ఒక 1 month 2 months ఫ్రెండ్స్ లాగా ఉండండి, తెలిసిపోతుంది. అప్పుడు అదే ఎన్నాళ్ళు యాక్ట్ చేయగలడు, 1 రోజు 2 రోజులు చేయగలడు, తర్వాత ఒక వారం చేయగలడు, అంతే చేయగలడు. 1 month 2 months అంటే తెలిసిపోద్ది వాళ్ళకి ఆ మాత్రం. ఎందుకంటే సీనియర్స్ కదా, కొద్దిగా ఏంటంటే మరీ 16 ఏళ్ళు 18 ఏళ్ళు కాదు, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే కొద్దిగా మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది మనకి. ఎట్లా అంటే చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే ఎంత మెచ్యూరిటీ మైండ్ ఉన్నా కానీ వాళ్ళు పడాల్సిన గోతులు పడిపోతున్నారు. ఎవరైనా సరే, అదే మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, మనం ఈక్వల్గానే మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. సో ఆ లాస్ అనేది జరిగిపోతుంది అక్కడ. జరిగిపోయిన తర్వాత మనం చూసుకునే దానికంటే దానికి ముందు సొల్యూషన్ ఇది అని నేను అంటున్నాను. సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఈవిడ పేరు ఆస్తి ఉంది, మీరు ఒక 3 years 4 years ట్రావెల్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు తదనంతరం రాసుకోవచ్చు. ఓకే, అలాగే హస్బెండ్ ఆవిడ ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడకి వచ్చిన వెంటనే రాసేయకూడదు. రాయకుండా ఒక 1 year 2 years ఉండి, కాకపోతే నెలకి ఒక లేడీ ఒక మహిళ తను నమ్ముకుని వచ్చింది కదా, సడన్గా అతనికి ఏమైనా అయితే అందుకే నెలకు 10,000 15,000 ఆవిడ పేరున రికరింగ్ డిపాజిట్ ఏమన్నా. ఓకే, మీరు అమ్మాయిల విషయంలో చెప్తున్నారు, ఆడవాళ్ళ విషయంలో ఫైన్. మరి అబ్బాయిల విషయంలో పరిస్థితి? అబ్బాయి ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆవిడ అన్నారు ఒక మాట, ఇన్కమ్ లేకపోయినా పర్లేదు నాకు, అతను సంపాదించకపోయినా పర్లేదు, నాకు పలానా బిజినెస్ ఉంది, అందులో మేము కష్టపడి చూసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం అన్నట్టు చెప్పారు. అలాంటి సిచ్యువేషన్లో ఓకే ఓకే అక్కడ అర్థమైపోద్ది. ఎందుకంటే కష్టపడేవాడు అనుకోండి, తనకి తోడుగా ఉంటాడు, సపోర్ట్ చేస్తాడు. సో ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రిలాక్స్డ్గా ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాడు, అర్థమైపోద్ది. బట్ కాకపోతే అలాంటి పరిస్థితి లేని టైంలో మరి ఏంటి పరిస్థితి? ఇంకా 1-2 కేసులు వస్తే నష్టం అవ్వచ్చు, కానీ వాళ్ళు కోల్పోయేది ఏమి ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయి కొద్దిగా ఇబ్బంది పడ్డారు కదా, వాడు దొంగోడని తెలిసిందనుకో,
ఇంకేంటి దీంట్లో ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఒకలాగా ఉంటుంది కొంతకాలం, అందుకే నేను లివ్ ఇన్ రిలేషన్ అంటున్నాను కదా, సహజీవనలాగా 1 or 2 months చేస్తే తెలిసిపోద్ది. ఒక 3 months వాళ్ళ బంధువులు ఒప్పుకుంటారంటారు దానికి? అంటే ఒకటి మంచి స్టేటస్ ఉండి బాగున్నారు అనుకో తెలిసిపోద్దమ్మా, ఎందుకంటే ఆ పద్ధతులు అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. ఒక ఒక అతను ఒక ఆవిడని సెలెక్ట్ చేసుకున్నాడు, వాళ్ళందరూ చుట్టాలందరూ పరిచయం చేస్తారు. ఎవరో ఒకళ్ళు నాలటోళ్ళన్నా కనిపెడతారుగా, అమ్మాయి అబ్బాయి తేడారా బాబు, ఈ అమ్మాయి ఆల్రెడీ అక్కడ కనిపించింది నాకు అని ఎవరో వాళ్ళు చెప్పేస్తారు. ఒక ఆఫీసర్ గారు ఉన్నారన్నమాట, లేడీ ఆఫీసర్ గారు. ఆవిడదేమో అంటే రాజమండ్రిలో పెద్ద ఆఫీసర్ ఆవిడేంటి ఒక మెడికల్ కాలేజీ దాంట్లో పెద్ద ప్రొఫెసర్ మేడం గారు, 50 years. ఆవిడ నాకు ఫోన్ చేసి ఆవిడ ఫోటో కూడా పెట్టింది. మరి ఆవిడ స్టేటస్ సరిపడా ప్రొఫెసర్ అంటే అంతేగా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేం కదా. ప్రొఫెసర్ అంటే ఇక్కడ ఏదో కంప్యూటర్, ఒక పెద్ద బిజినెస్ మ్యానో లేకపోతే ఒక లెక్చరరో, ఆవిడ తగ్గ హోదా తగ్గ నేను చూడాలి. అవును. ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే ఒక పారిశ్రామికవేత్త, ఆయన వయసు 62 సంవత్సరాలు, పెద్ద పెద్ద అంటే ఒక 20 కోట్లు 30 కోట్ల ఆస్తుంది. మరి ఆయన హోదా తగ్గ చూడది రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని మనం చేయలేం. అంటే ఆవిడ కూడా అందంగా, కొద్దిగా స్టైల్గా, కొద్దిగా ఏదో హస్బెండ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడము, లేదంటే ఏదన్నా కరోనాలో చనిపోయిన అలాంటి హోదా తగ్గ మనం చూస్తామన్నమాట. ఆడవాళ్ళు కూడా చూద్దాం మనం. ఏంటంటే నేను ఎవరు పరిచయం ఉన్నప్పుడు ఒక 50% చూసుకుంటారు, మీతో కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళు సెలబ్రిటీస్, ప్రొఫైల్ బాగుంది, వాళ్ళ ఇన్కమ్ బాగుంది, ఇక్కడ ఆడవాళ్ళు కూడా మంచిగా అనిపిస్తున్నారు, నాతో బాగా మాట్లాడుతున్నారు. ఒక్కోసారి అవకాశం ఉంటే నేను ఒక విజయవాడ వెళ్ళాను, నేను పెట్టిన మీటింగ్ పక్కనే ఒక ఇల్లు ఉంది, అది చూస్తే చాలా పెద్ద ఇల్లు, ఇప్పుడు మన స్టూడియో ఉన్నట్టే అంత అందంగా తెలిసిపోతుంది. అక్కడ వాళ్ళు అది మోసం చేసే అమ్మాయి వల్ల కనిపించదు. ఒక ఆడపిల్లమో ఆ పాప డాక్టర్, వాళ్ళ పాప డాక్టరే ఉండి, అల్లుడేమో డాక్టరే ఉండి, వాళ్ళు మోసం చేస్తారని నీకు అనుకోం కదా. ఆవిడ డబ్బులకి ఏంటి, నాకు తోడు కావాలండి, నేను వాళ్ళిద్దరు కూడా మా కూతురు అల్లుడు కూడా బిజీగా ఉన్నారు, నేను కావాలన్నమాట. ఇలా అన్నీ కూడా ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి, అవి టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం రకరకాల ప్లేసుల్లో కండక్ట్ చేస్తున్నాము, ఎవరికైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది కూడా కొత్త కొత్త సమస్యలు వస్తే మనం కూడా ట్రై చేస్తాం. ఓకే, మన దగ్గర లాయర్లు ఉంటారు, తర్వాత జడ్జిలు ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. ఏదైనా ఇబ్బంది అయితే పోలీస్ ఆఫీసర్ హెల్ప్ తీసుకుంటాం, ప్రాబ్లం ఏమి ఉండదు. అది అయితే ఓకే, నో ప్రాబ్లం. మన ముఖ్యంగా ఏంటంటే నాకు బాగా సంతోషంగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీరు చూడగానే మా కుటుంబ సభ్యులాగా ఉన్నారన్న ఒక మాట నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. మ్యాట్రిమోనీలో ఏదో మోసం చేశారు అంటుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిమోనీ అండ్ షాదీ.com ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళందరికీ మీరేమన్నా పోటీని ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? పోటీ ఎవరు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళు చేసే పని వేరే వాళ్ళు చేస్తే తట్టుకోలేరు ఎవరు. ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్గా జాబ్ పర్పస్ వేరు, బట్ బిజినెస్ పర్పస్ వేరు. ఓకే, ఆ బిజినెస్లో పలానా వాళ్ళు పోటీగా వస్తున్నారు, మేము చేసేదే వీళ్ళు చేస్తున్నారు, సో మాకు వచ్చే ఇన్కమ్ పోతుంది అండ్ మాకు వచ్చే క్రెడిబిలిటీ తగ్గిపోతుంది అనే భయంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు ఈ విధంగా చేయడం వల్ల అలాంటి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే? ఏమన్నా ప్రాబ్లమ్స్, మనం ఏంటంటే మన జర్నలిజంలో ఉన్నాం కదా, నా గురించి అందరూ తెలుసు. నేను ఎంత సాఫ్ట్గా ఉంటాను, నేను ఎవరితో ఇంటర్వ్యూ చేశాను, రఘురామకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేశాను, పొలిటీషియన్స్తో, హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారు, మాజీ హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ ఇదంతా ఇంటర్వ్యూ చేశాం కదా. నేను నా పద్ధతి ఏంటి, నేను ఎలా ఉంటాను అందరూ తెలుసు. సూపర్. ఎవరితో అన్నా గొడవలు పడినా నాతో మాత్రం అది పెట్టుకోరలే. ఓకే, మన తీన్మార్ మల్లన్ గారు కూడా నాకు పరిచయమే. ఓకే, ఉదాహరణ చెప్తున్నాను. అలా అని చెప్పేసి ఆయన మనకేం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం 10 మంది సేవ చేసే వాళ్ళకి మనకేం ఇబ్బంది పెట్టరమ్మా. మనం ఏంటంటే కమర్షియల్గా వెళ్తే ఇబ్బంది పడవచ్చు, కమర్షియల్ కాదు కదా. వాళ్ళు సాయం చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, అందరి దగ్గర కూర్చుంటున్నాను, అంటే ఇది అందరితో మాట్లాడుకోమని చెప్తున్నాను, ఏదో ఆ హాల్ ఖర్చులు ఆ మినిమం అదంతా తీసుకుంటున్నాను అంతే, పెద్ద ఏం ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. 100% నన్ను పోటీగా అనుకోరు ఎవరును. అంటే ఇప్పుడు మీరు చేసేది ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే మీరు చేస్తున్నారు అంతే. అంటే ఏంటంటే కొంతమందికి నా వల్ల అంటే మీ వల్ల సహాయం జరగాలి, వాళ్ళు తోడు ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలి, రైట్, ఆనందంగా ఉండాలి, సూపర్, ఒక తోడుగా ఉండాలి. ఒకరికొకరు ఒక హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు ఓ ట్యాబ్లెట్ ఇవ్వడానికి కానీ, రాత్రులు కళ్ళు తిరిగి పడిపోయడానికి ఒక ఆయన
అది నాకు జ్ఞాపకం వస్తుంది అలా అడుగుతుంటే. ఒక ఆవిడ చాలా స్టబ్బర్ అనమాట. నేను ఒక్కదాన్నే బతకగలను. చాలా పెద్ద ఆఫీసర్ ఆవిడ. ఒక ఆర్డీఓ ర్యాంక్లో ఉంది ఆవిడ. ఆ మొగుడు అంటే హస్బెండ్ ఏదో గొడవలో చనిపోయాడు ఆయన. చనిపోతే నేను ఒక్కదాన్నే బతకగలను అనుకుంది. కానీ ఆ రోజు విపరీతం ఫీవర్ వచ్చేసిందంట. వణుకులాగా వచ్చేసింది. ఎవ్వరు లేరు, తను ఒక్కతే ఉంది. లేచి టాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఓపిక లేదు. అప్పుడు అనిపించింది అనమాట, నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలి, తోడు కావాలని అప్పుడు తెలిసింది మా ఆవిడకి. కాబట్టి చాలా సింపుల్. నన్ను అందరూ కూడా ఎవరు పోటీగా అనుకోరు. ఇంట్లో కుటుంబ సభ్యులా తీసుకున్నారు. వాళ్ళకి ఏమన్నా నెంబర్ కావాలంటే 9346413672 ఆ నెంబర్లో ఒక షూటింగ్లో లేనప్పుడు నేను తప్పకుండా నేను కూడా అటెండ్ అవుతాను. ఆ నెంబర్ లిఫ్ట్ చేస్తాను. ఈ నా పర్సనల్ నెంబర్సే నా సెల్లో ఉంటాయి. నేను మాత్రం ఏదైనా బిజీగా ఉంటే మాత్రం అప్పుడు మాత్రం మా కొద్దిగా స్టాఫ్ ఎవరు తీస్తారన్నమాట. ఇది నిజంగా నాగేంద్ర మంచి మంచి క్వశ్చన్స్. నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తావు అనుకున్నాను కానీ చాలా ఈజీ క్వశ్చన్ పేపర్, ఈజీగానే ఉంది. చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు నిన్ను చూసి కూడా నేను కొన్ని నేర్చుకున్నాను. అయ్యో థ్యాంక్ యూ. నేను కూడా ఈ ఇంటర్వ్యూ చేయడం ఎన్ని దీంట్లో ఇది మానను, కంటిన్యూ చేస్తాం. ఓకే సూపర్. కౌన్సిలింగ్ సెంటర్స్, పేరెంటింగ్ ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా చక్కగా వీలుంటే ఇంకా డిఫరెంట్ ప్లేస్లో పెట్టమని అడుగుతున్నారు. అది కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ మ్యారేజ్ చూస్తాం, క్విక్ మ్యారేజెస్. ఓకే, క్విక్ మ్యారేజెస్ లాగా. ఇప్పుడు మీరు ఫస్ట్ మ్యారేజెస్, క్విక్ మ్యారేజెస్ ఇవన్నీ మీరు ఆఫీసులో పెడుతున్నారు. మళ్ళీ దానిలో స్టాఫ్ కావాల్సి వస్తుంది. అవును. మళ్ళీ స్టాఫ్కి శాలరీస్ అనేది ఉంటుంది. అవును. మళ్ళీ వాళ్ళకి తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇలా చూసుకుంటే మీకు ఖర్చు అనేది చాలా ఎక్కువైపోతుంది కదా. అలాంటి టైంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఏంటంటే ప్రజలకు తెలుసు కదా, మిగతా వాళ్ళు 10,000 20,000 తీసుకుంటాం. నేను అయితే 2,000 3,000 కదా మనది. ఓకే, మ్యాక్సిమం 5,000 తీసుకుంటాం. వాళ్ళు తెలుసు కదా, ఒక ఆఫీస్ పెట్టాలంటే నేను వెళ్ళి అడిగాను, ₹1,00,000 అడుగుతున్నారు. అవును, ఈ మధ్యకాలం ఆఫీసులో ఉంటే దారుణం. మళ్ళీ 3 months ఏమో నన్ను అడ్వాన్స్ ఇవ్వమన్నాడు. అవును, మన ఆఫీస్ స్టాఫ్, ఫర్నిచర్ అన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు. పెద్ద నన్ను ఏమి అనుమానించట్లేదు. నాతో అంటే నేను చెప్పేది వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తున్నారని చెప్పట్లేదు, మీకు వచ్చేటువంటి ఆ ఖర్చు గురించి నేను మాట్లాడుతున్నాను. స్లోగా ఒకేసారి కాకుండా స్లోగా తప్పకుండా మనం క్విక్ మ్యారేజెస్ పెడదాము. డాక్టర్స్కి ప్రొఫెషనల్స్ ఎలైట్ గ్రూప్ అని పెడతాం. ఓకే, ప్రొఫెషనల్స్ గ్రూప్ పెడతాం. ఓకే, విఐపి గ్రూప్ పెడతాం. ఇవన్నీ కూడా పెన్షనర్స్ గ్రూప్ ఒకటి పెడతాం. ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఉండే వాళ్ళకి వాళ్ళు చేద్దామని 25 to 45 years వాళ్ళకి పెడుతున్నాం. అది ఏప్రిల్ 5వ తారీఖున పెడుతున్నాను త్యాగరాయకన్ సభలో. మార్చి 23వ తారీఖున విశాఖపట్నం. అలాగే ఏప్రిల్ 5వ తారీఖున 25 to 45. మార్చి 28వ తారీఖున ఓన్లీ పెన్షనర్స్, లేదంటే వాళ్ళ ఇన్కమ్ ₹1,00,000 పైన ఉండాలి. ప్రైవేట్ ఇన్కమ్ ఉండొచ్చు. పెన్షనర్సే కాకుండా వాళ్ళ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్ ₹1,00,000 పైన ఉండొచ్చు. ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎవరైనా సరే మోసం చేయకూడదు, నిజాయితీగా నీతిగా ఉంటాను, నాకు నిజంగా తోడు కావాలన్న వాళ్ళు లేడీస్ రండి. వాళ్ళు మోసం చేద్దాము, వాళ్ళు డబ్బులు తినేద్దాము అనుకున్న వాళ్ళు నా దగ్గర రావద్దు. సూపర్, అది కుదరదు. కరెక్ట్, అదండి. జెంట్స్ కూడా అద్దరు కొట్టారు. ఇక్కడ ఇంకొక విషయం నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఇంటర్వ్యూస్ చాలా చేశారు. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ ఈ డిఫరెంట్ క్రైటీరియాలోకి వచ్చారు. ఇప్పటి వరకు మీరు చేసిన ఇంటర్వ్యూస్లో అతి కష్టమైన, ఘోరమైన, దరిద్రమైన ఎక్స్పీరియన్స్ ఏముందంటారు? ఏముంటుందంటే, ఎవరితో అంటే మా బాబు మోహన్ గారు ఉన్నారు. బాబు మోహన్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు పాలిటిక్స్ అడగద్దు అన్నారు. ఓకే, రాజకీయాలు అడక్క, పాలిటిక్స్ అడక్క, ఏం చేయాలని చెప్పేసి పోనీ మీ బాల్యం గురించి అడుగుతా, బాల్యం ఏం చేస్తామని చెప్పి అలాగా నెమ్మదిగా ఆయన మాటల్లో పెట్టి నెమ్మదిగా తెలియకుండానే అన్ని విషయాలు అడిగేశాను నేను. చాలా అది ఆ కెమెరామెన్లు కానీ మా వాళ్ళు అందరూ ఆశ్చర్యం, ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా చేస్తాడు, పాలిటిక్స్ అడగకూడదు బాబు, సినిమాల విషయం అడక్క, ఎందుకో మనకి విషయాలు అవన్నీ వద్దు, కాంట్రవర్సీ మామూలుగా అడుగు అన్నాను. నెమ్మదిగా మాటలు పెట్టి అన్నీ చేసేసరికి మొత్తం అంతా ఒక గంట సేపు ఇంటర్వ్యూ లాగేశాను. ఆ టెక్నిక్ కనిపెట్టాను. మొట్టమొదటిలో కొద్దిగా నేను ఇబ్బంది పడ్డాను, కానీ ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. బాగా సంతోషం కలిగిన ఇంటర్వ్యూ ఏంటంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో, చీఫ్ సెక్రటరీ గారు అన్నమాట. ఓకే, అలాగే రాధా మనోహర్ దాస్, రఘురామకృష్ణరాజు గారితో, వీళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా భలే మనకి ఒక గుర్తింపు. అలాగే జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కామెడీగా అంటే కొద్దిగా నాకు బాగా మంచి పేరు దివ్యల మాధురి గారు. దివ్యల మాధురి గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. మేడం గారికి
మేడం గారితో కూడా నేను చాలా ఆ తర్వాత నాకు పరిచయం పెరిగింది. మేడం గారు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అలాగే మేడం గారు అంటే నాకు అంటే చాలామంది అభిమానులు అనమాట. ఆవిడ కూడా నాకు సలహాలు ఇస్తుంటుంది ఆవిడ. అంటే మొదట్లో తెలియక ఇంటర్వ్యూ చేశాం కానీ ఆ తర్వాత ఆవిడ ఏంటని నాకు అర్థమైంది. వాళ్ళ బాధ ఎందుకు బాధపడుతున్నారు ఏంటని నాకు అర్థమైంది. అది చాలా అలా దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, దివ్యల మాధురి గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. నాకు కూడా వాళ్ళ సపోర్ట్ కూడా చేస్తున్నారు అనమాట. సూపర్ అండి, నైస్. సో అదే ఆ ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే యువర్ ద జర్నలిస్ట్ ఇప్పుడు దాకా కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నట్టున్నారు. కాకపోతే ఒక్కటే బాధ అనిపించేది, నువ్వు అడిగిన మంచి ప్రశ్న అడిగా. బాగా బాధ కలిగిన సంఘటన ఏంటంటే, నాకు ఒక ఎక్స్ ఆ పేరు ఎందుకు కానీ నాకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు. అని చెప్పి ఫస్ట్ నేనే అడిగా ఇంటర్వ్యూ, అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలన్న ఆలోచన నా ద్వారా వచ్చింది. వచ్చి వేరే ఛానల్లో కూర్చుంది ఆవిడ. మేడం అదేంటి మేడం, నేను ఇంటర్వ్యూ అని అడిగాను కదా నా దగ్గర అంటే, కాదు బాబు అతను సడన్గా ఫోన్ చేశారు, ఫోన్ చేసరికి నేను అక్కడే ఉన్న దగ్గరలో ఉన్నాను అందుకే వెళ్ళిపోయాను అంది. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. అంతేగా, ఏంటంటే మనం అడిగితే నన్ను కాదని అక్కడికి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ఏం చేశారు అవతల ఇంటర్వ్యూ చేసినా కానీ ఇప్పుడు నాకు ఇంకా మంచి పేరు ఉంది. అంటే నాకు గొప్పతనం అన్న కాదు, సిమిలర్ ఇన్సిడెంట్ నాకు రెగ్యులర్గా జరుగుతుందండి. కొంతమంది లిటరల్లీ పేర్లు వద్దు పెద్దవాళ్ళు పాపం. సో నేను అడుగుతాను, ఏదో ఒక ఇష్యూ చెప్తారు, బట్ వాళ్ళు వేరే ఛానల్స్లో వెళ్ళిపోతున్నారు, ఇస్తున్నారు. నాకేంటంటే నాకు ఇచ్చారు కదా, మాట ఇచ్చారు, వస్తా అన్నారు, ఇస్తా అన్నారు, మళ్ళీ సడన్గా ఎందుకు అట్లా? సరే ఫోన్ చేశారు లేదు, ఎందుకంటే నాకు ఒక సెల్ఫ్ ఇది ఉంటుంది, నేను అసలు అడగను, ఇంకా నేను అడగను. ఇంకా అడగడం వదిలేసిన తర్వాత ఎప్పటికో వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే వచ్చారు. సో ఆ హ్యాపీనెస్ మళ్ళీ వేరే ఉంటుంది. అవును. సో ఈ విధంగా చెప్పాలంటే మీకున్న ఎక్స్పీరియన్స్ నాకు జరిగిందండి, జరుగుతుంది, స్టిల్ ఇట్స్ కంటిన్యూ. ఎనీవే, నిజంగా చెప్తున్నా, మీరు ఇప్పుడు తలపెట్టినటువంటి కార్యం ఏదైతే ఉందో 25 to 75 అండ్ RRR అండ్ ఇవన్నిటి గురించి చెప్పారు కదా, స్పెషల్లీ ఫర్ పెన్షనర్స్కి, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలని మీరు మరింత మంచి చేసి, ఎవరైతే కొంతమంది తోడులేక అల్లాడుతున్నారో అండ్ ఎవరైతే కొంచెం బాధలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటన్నిటి నుంచి బయటకు వచ్చి, మీ ద్వారా బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నిజంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, నమస్కారం. ఓకే, మీరు నన్ను ఒక కుటుంబ సభ్యులాగా భావించారు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనము విజయవాడలో కండక్ట్ చేస్తుంటాము, తిరుపతిలో కండక్ట్ చేస్తుంటాము, అలాగే విశాఖపట్నం, హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. మీకు ఏదైనా డౌట్ ఎనీ టైం, కాకపోతే ఏంటంటే 10 to 6 అయితే మాకు కన్వీనియంట్గా ఉంటుందండి. మార్నింగ్ 10 to 6 అంటే ఆ తర్వాత కూడా ఇబ్బంది అవుద్ది, కానీ లిఫ్ట్ చేసినా కానీ ఖాళీగా ఉంటే 10 to 6 అయితే మాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఆ టైంలో చేయండి. మీ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తారు, 7981428371. ఒకవేళ అది బిజీగా ఉంటే 9346413672 ఈ నెంబర్లో చేయండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉండి, మీకు ఏమన్నా ఇంకా సందేహాలు ఉంటే మాత్రం తప్పకుండా చేయండి, ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. తప్పకుండా. విన్నారు కదండి, ఎవ్వరు కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ కన్సర్న్ కండి, ఆ తర్వాత ఆయన మీకు కౌన్సిలా లేకపోతే ఏంటి సిచ్యువేషన్ దానికి తగ్గట్టు ఆయన మీతో మాట్లాడతారు. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.